కమ్మటి రుచి, చక్కటి ఆరోగ్యం కాదంటారా ఎవరైనా? వేసవి తాపాన్ని తగ్గించే ఒక మంచి జ్యూస్ ఇది. అంతే కాదండి, హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేసే ఈ బనానా జ్యూస్ నా స్టైల్లో మీకోసం. ఈ జ్యూస్ ఫ్లేవర్ మంచిగా రావాలి కాబట్టి అరటిపళ్ళు బాగా మగ్గినవి కాదు, బాగా పచ్చివి కాదు, మీడియంగా ఉండేవి తీసుకోవాలి. తొడిమలు కట్ చేసి చక్కగా పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేసవి కాలంలోనే కాదు, ఏ సీజన్లో అయినా సరే మనకి బనానా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ముఖ్యంగా ఈ జ్యూస్ ని వారంలో 2 సార్లైనా తాగగలిగితే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా? ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో కూడా బయోటిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. 2 గ్లాసుల జ్యూస్ కోసం నేను 2 బనానా కట్ చేశాను. బ్లెండ్ చేయడం కోసం మిక్సీ జార్లోకి కట్ చేసిన ఈ బనానా ముక్కల్ని వేసుకోవాలి. షుగర్ ని యూజ్ చేయకుండా ఈ జ్యూస్ ని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. కట్ చేసిన బనానా ముక్కలతో పాటు 2 స్పూన్ల జీడిపప్పు వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ కి బాదం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో సీడ్లెస్ ఖర్జూరం 3 వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పిస్తా యాడ్ చేస్తున్నాను. బనానాతో పాటు ఈ నట్స్ అన్ని వేసుకోవడం వల్ల జ్యూస్ మరింత టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లటి పాలను 1 గ్లాస్ కి వేస్తున్నాను. మిల్క్ వేసిన తర్వాత బ్లెండ్ చేసేటప్పుడు థిక్గా స్మూతీ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. టైటాడాయ్, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. దీనిలో బనానాలో ఉండే స్వీట్నెస్ సరిపోతుంది. అందుకే నేను షుగర్, హనీ ఏది కూడా యాడ్ చేయలేదు. కొంచెం స్వీట్నెస్ యాడ్ చేసుకోవాలంటే హనీ బాగుంటుంది, లేదంటే షుగర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసవిలో ఇన్స్టెంట్ గా ఎనర్జీ బిల్డ్ చేసుకోవడానికి ఈ బనానా జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. రెసిపీ ఏదైనా దాని అవుట్పుట్ గార్నిషింగ్ తోనే వస్తుంది కదా. సో నేను బాదం అండ్ పిస్తాతో గార్నిష్ చేశాను. ఫుడ్ సరిగ్గా తినక నీరసంగా ఉండే పిల్లలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓవర్ స్వీట్నెస్ అస్సలు ఉండదు. బనానా అండ్ డేట్స్ వేసాం కదా, దాంట్లో స్వీట్నెస్ అనేది ఈ జ్యూస్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ జ్యూస్ ఎంత బాగుంటుందంటే ఎవ్రీ సిప్ లో కూడా మనకి నట్స్ తగులుతూ ఉంటాయి. బనానా ఫ్లేవర్ తో ప్రతి సిప్ ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. వావ్ అనకుండా అయితే మాత్రం అస్సలు ఉండము. ముఖ్యంగా పిల్లలు వేసవి కాలంలో ఆటల సమయంలో తిండిని కూడా మర్చిపోతారు. అలాంటప్పుడు 1 గ్లాస్ ఈ జ్యూస్ చేసి ఇచ్చారు అంటే ఎనర్జీ డెవలప్ అవుతుంది, చాలా చక్కగా ఆడుకుంటారు. ఫ్రూట్ జ్యూస్ ని ఎప్పుడూ కూడా మనం ఎక్కువసేపు ప్రిజర్వ్ చేయకూడదు. ఇన్స్టెంట్ గా తాగినప్పుడే దాని రిజల్ట్ అనేది బాగుంటుంది. టేస్టీ అండ్ హెల్దీ బనానా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి నేను చేసిన జ్యూస్ మెథడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాలు నాకు చాలా విలువైనవి. నా ఛానల్లో వచ్చే మరిన్ని హెల్దీ టేస్టీ డిషెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.